హలో వ్యూవర్స్, ఈ వీడియోలో వచ్చి మనం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలా సింపుల్గా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్ఫోసిస్ కంపెనీలో నేను వర్క్ చేసి యాజ్ అ మేనేజర్ ఆర్ యాజ్ అ డైరెక్టర్గా మంచి పొజిషన్లో వర్క్ చేసే ప్రాసెస్లో నాకేం తెలిసిందంటే, నా కంపెనీ వచ్చి ఇంకొక మంచి కంపెనీని ఎక్వైర్ చేసుకుంటుంది అన్నట్టు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నాకు తెలిసిందనమాట. సో ఆ ఎక్వైర్ చేసుకున్న తర్వాత నా కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది పెరుగుతుందని నాకు యాజ్ అ ఇన్సైడ్ పర్సన్ అంటే ఏంటి, నేను నా పర్టికులర్ కంపెనీ ఇంకొక మంచి కంపెనీని ఎక్వైర్ చేస్తుంది. ఈ చేసే ప్రాసెస్లో నా కంపెనీ యొక్క స్టాక్ ఈరోజు 1000 రూపీస్ ఉంటే ఎక్వైర్ చేసిన తర్వాత అది 1500 1600 2000 వెళ్తుంది, ర్యాపిడ్గా పెరుగుతుంది అని చెప్పి నాకు యాజ్ అ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ ఏంటి, కంపెనీ ఒక ఎంప్లాయీకి నాకు ఇది ముందే తెలిసిపోయింది అనమాట. నా కంపెనీ ఇంకొక కంపెనీని ఎక్వైర్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా క్రూషియల్ అంటే కంపెనీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని నేను యాజ్ అ ఎంప్లాయీ తెలుసుకున్న తర్వాత నా తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం. ఓకే, ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే నా కంపెనీ ఇంకొక కంపెనీని కొంటుంది అనేది ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ఇలా చెప్తే ఏమవుతుంది, వాళ్ళు ఈ బిజినెస్ డీల్ జరగక ముందే వాళ్ళు స్టాక్స్ అనేది కొని పెట్టేసుకొని బిజినెస్ డీల్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు వీళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా అది ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో అలా చేయకూడదు అనమాట. దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. అంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక ఎంప్లాయీని కానీ లేదంటే ఎక్కడి నుంచి కూడా మీరు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీరు లీక్ చేయకూడదు యాజ్ అన్ ఎంప్లాయీ ఆర్ యాజ్ అ పర్సన్ హూమ్ యూ హ్యావ్ హర్డ్ ఫ్రమ్. అంటే మీరు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ట్రేడ్ చేయకూడదు. సిమిలర్గా మీరు వర్క్ చేసే కంపెనీలో ఎలాంటిది ఇన్ఫర్మేషన్ తెలిసిన, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు కూడా ఒకరికి చెప్పకూడదు అనమాట. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ గివింగ్ అండ్ టేకింగ్ బోత్ ఈజ్ ఇల్లీగల్ అనమాట. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది అంటే బేసిక్లీ 2 రకాలుగా వర్క్ అవుతుంది. నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏం తెలిసింది, ఫస్ట్ కేసులో నా కంపెనీ ఇంకొక కంపెనీని కొంటుంది, దీనివల్ల స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, అదొక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. నేను చెప్తే ఏమైంది, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు స్టాక్స్ని కొంటే స్టాక్ ప్రైస్ పెరిగింది. దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకేం తెలిసింది, నా కంపెనీ లాస్ట్ 6 monthsగా హెవీగా లాస్ చేస్తుందని నాకు తెలిసింది. లేదా నా కంపెనీ ఒక ప్రాజెక్ట్ తీసుకునింది, ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేయలేకపోతుంది. సో క్లయింట్స్ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది, ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్. సో ఇలా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నా మీ కంపెనీ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకూడదు అనమాట. దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. మీరు చెప్పి వాళ్ళు ట్రేడ్ చేసినా దే విల్ బీ ఇన్ జైల్. మీరు కూడా మీకు తెలిసి మీరు పబ్లిక్గా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసినా కూడా దట్ ఈస్ ఇల్లీగల్ అనమాట. ఈవెన్ యూ విల్ బి పెనలైజ్డ్ అండ్ యూ విల్ బి ఇన్ జైల్ అనమాట. సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మీరు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేయకూడదు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.